మొత్తానికైతే అంబానీ ఇంట అనంత్ రాధికల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి బాగా సందడి చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంబానీ పెళ్లి సందళ్ళు మొత్తం ఎంత రిచ్ గా జరిగాయో కనిపిస్తోంది. చెప్పాలంటే పెళ్లి పేరుతో మరో కొత్త లోకం కనిపించింది అన్నట్లుగా హై రేంజ్ వైబ్ క్రియేట్ చేశారు అంబానీ ఫ్యామిలీ. అయితే ఇదిలా ఉంటే పెళ్లిలో ముఖేష్ అంబానీ అనంత్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్ లో కూడా ఇదే విషయం బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ముఖేష్ అంబానీ పెళ్లిలో ఏం మాట్లాడాడో చూద్దాం. అనంత్ రాధికల పెళ్లి వేడుక గత కొన్ని నెలల ముందు నుండే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం ఎంగేజ్మెంట్ కి 1000 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో పెళ్లికి ఇంకెంత ఖర్చు చేస్తారో అని అందరూ అనుకోగా అనుకున్న దానికంటే రెట్టింపు చేశారు. ఆకాశమంత పందిరితో గొప్ప గొప్ప అతిథుల మధ్య వేల రకాల వంటకాలతో అనంత్ రాధిక మర్చెంట్ ఒక్కటయ్యారు. అయితే పెళ్లిలో కూడా ఒక వేదికను ఏర్పాటు చేయించి ఆ వేదికపై అంబానీ ఫ్యామిలీ మొత్తం కొన్ని విషయాలు స్పీచ్ ద్వారా చెప్పారు. గతంలో ఎంగేజ్మెంట్ సమయంలో కూడా అంబానీ ఫ్యామిలీ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు అనంత్ మాటలకి ముఖేష్ అంబానీ కంట నీరు పెట్టుకోవడం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు పెళ్లిలో ముఖేష్ మాట్లాడిన మాటలకి అంబానీ ఫ్యామిలీ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా అనంత్ హెల్త్ గురించి మాట్లాడారు ముఖేష్ అంబానీ. నిజానికి అనంత్ అంబానీ ఇంత చిన్న వయసులో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల అతడు బరువు కూడా పెరగాల్సి వచ్చింది. ఇంత డబ్బు ఉన్నా కూడా అతడు తన హెల్త్ ని సరిచేసుకోలేకపోతున్నాడని ఆ మధ్య చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. మరికొంతమంది ఎంత డబ్బుంటే ఏంటి, ఆరోగ్యం బాలేదు కదా అని కూడా ట్రోల్ చేశారు. కానీ అనంత్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన హెల్త్ పై బాగా ఫోకస్ పెట్టి కేవలం డైట్, కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా తినడానికి కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఈ విషయం గురించే ముఖేష్ అంబానీ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అనంత్ హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వారి సంతోషం కోసం ఏమైనా చేయటానికి సిద్ధమే. అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. ముఖ్యంగా అనంత్ హెల్త్ ఇలా ఉంది అని తెలిసినా కూడా రాధిక మాత్రం అనంత్ ని వదల్లేదు. మేము అనంత్ ని ఎంత గారాబంగా పెంచామో రాధిక కూడా అనంత్ పై అంతే ప్రేమ చూపిస్తోంది. వారిద్దరి మధ్య ఎంతో ప్రేమ బంధం ఉంది కాబట్టి పెళ్లి చేశాం అని, ఇక మేము చేయాల్సింది చేశాం, మిగతాదంతా దేవుడు వాళ్ళని చల్లగా చూసుకుంటే చాలు అని అనడంతో అంబానీ ఫ్యామిలీ అక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు అనంత్ అంబానీ ఫ్యామిలీ గురించి, అలాగే పెళ్లి గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముఖేష్ అంబానీ ఏం మాట్లాడారో ఇప్పుడు లైవ్ వీడియో చూద్దాం. Our most valued family, friends and guests, especially our friends from around the world who have come from a long distance. Good evening. We have with us as our special guests today our spiritual and religious leaders. They have come specially to bless Anant and Radhika. आप सबको मेरा सादर प्रणाम और खूब खूब स्वागत. To all our guests today, on behalf of Neeta and me, I have to say that the Bharat took over and we could not welcome you as we would have liked to from our heart. So my apologies. We wanted to welcome each and every one of you, and I take this opportunity that Neeta, I along with Shaila and Viren welcome each and every one of you with a warm heart. In the Indian tradition, marriage is between two individuals, whereas a wedding is between two families and all their friends and near and dear ones. Therefore, we are profoundly grateful to all of you for sharing our joy and excitement at the auspicious wedding of Shubh Vivah Sanskar of Anant and Radhika. This is the final and the most auspicious ceremony of their divine union and the last wedding in our family. Neeta has worked very hard to curate a deeply immersive experience of India's rich culture and a spirit of a traditional Indian wedding. Over the next 2 days, participate wholeheartedly in the festivities and enjoy them to your heart's content. I am sure all of us together
will make memories that will last forever. I must say that we have started well. I was overjoyed to see many of you dance rapturously in the Barat ceremony. On this long-awaited occasion, I invoke with utmost devotion the blessings of our Kul Devta, our Gram Devta and Ishta Devta and all the elders of the Ambani and the merchant families. The first to bless Anant and Radhika will be their doting grandparents, those who are with us today and those who are in heaven. Today I pray to the Almighty that Radhika and Anant be so blessed that their life together is filled with Sukh, Swasthya, Samriddhi and Safalta. Happiness, health, prosperity and success. I also pray for the good health and the limitless happiness and the boundless success for each and everyone present here and your blessings for Anant and Radhika. On this auspicious day, together with all of you, we invoke Panch Tattva, the 5 foundational elements of Mother Nature that nurture all life on planet Earth so that they offer strength and sustenance to the couple. सनातन धर्म में विवाह को जीवन का सबसे महत्वपूर्ण संस्कार मानते हैं। अनंत काल से विवाह व्यक्ति को समाज से, धर्म से और अध्यात्म से जोड़ता है। When marriage is performed according to the Sanatan Vidhi, it acquires the divinity of celestial unions. Just as Lakshmi resides in Vishnu's heart, Anant will always keep Radhika in his heart. This will make their married life beautiful, blissful, smooth and cultured. The Vedas regard marriage as a duty towards humanity. Marriage is the basis of a family. Family is the basis of community, and community is the basis of society and the larger human family. Marriage thus becomes the most essential guarantor of the continuity, cohesion and well-being and progress of the human race. Therefore, the matrimony of Anant and Radhika commits them to serve humanity as a whole. Friends, guests, ladies and gentlemen, the air is filled with spiritual aroma. Gods and goddesses have descended from heaven into this Vaikuntha Lok. All of you have settled. And now, with your blessings and good wishes, let us begin the most pious ceremony of Shubh Vivah. Thank you. Jai Shri Krishna.